A can do 60% of a work in 18 days, while B can do 40% of the same work in 10 days. Both work together for 10 days only. C completed the remaining work in 4 days. In how many days will C complete the same work? ఇక్కడ ఏ అనే పర్సన్ 60% ఆఫ్ వర్క్ కంప్లీట్ చేయడానికి 18 డేస్ పడితే 100% వర్క్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 100 into 18/60 అంటే 0 will be cancel. 6 1 6 3 30 days. ఏకు 100% వర్క్ కంప్లీట్ చేయడానికి 30 డేస్ టైం పడితే బి అనే పర్సన్ 40% వర్క్ కంప్లీట్ చేయడానికి 10 డేస్ టైం పట్టింది. 100% కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 100 into 10/40 అంటే 40 22 25 2 1 2 5 5 5 25 డేస్. ఇక్కడ ఏ అనే పర్సన్ టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి 30 డేస్ టైం పడితే బి అనే పర్సన్కు 25 డేస్ టైం పట్టింది. అప్పుడు టోటల్ వర్క్ ఎంత అవుతుంది? టోటల్ వర్క్ 30 25 ఎల్సిఎం విల్ బి ద 150 యూనిట్స్. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఏమవుతుంది? 150/30 అంటే 5. ఎఫిషియన్సీ ఆఫ్ బి ఏమవుతుంది? 150/25 అంటే 6 అవుతుంది. ఇక్కడ మనకు వచ్చిన ఏమంటే బోత్ వర్క్ టుగెదర్ ఫర్ 10 డేస్ అన్నాడు. బోత్ వర్క్ టుగెదర్ ఫర్ 10 డేస్ అంటే ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి ఆ పనిని 10 డేస్ చేశారు. అప్పుడు ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ప్లస్ బి అనేది 5 + 6 11 into 10 డేస్ చేశారు. 110 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయింది. వాళ్ళిద్దరు 10 డేస్ చేయడం వల్ల 110 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయింది. టోటల్ వర్క్ అనేది 150 మైనస్ 110 అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 40 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగాడు? సి కంప్లీటెడ్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 4 days. సి అనే పర్సన్ ఈ పనిని 4 డేస్లో 40 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేశాడు. ఇన్ హౌ మెనీ డేస్ విల్ సీ కంప్లీట్ ద సేమ్ వర్క్? మనకు టోటల్ యూనిట్స్ ఎంత? 4 డేస్లో 40 యూనిట్స్ అన్నప్పుడు 150 యూనిట్స్కి ఎంత టైం పడుతుంది? 4 1 4 10 అంటే 1 డేలో 10 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తే 150 యూనిట్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 150/10 అంటే 0 will be cancel. 15 డేస్ టైం పడుతుంది.